సంఘ సభ్యత్వం ఒక రిజిస్టర్లో నీ పేరు రాయడం ద్వారానో, లేదా ఒక మెమరీ ఒక ఐడెంటిటీ కార్డ్ నీకు ఇవ్వడం ద్వారానో, లేదా ఒక చిప్ నీకు ఇవ్వడం ద్వారానో, లేకపోతే ఒక మందిరంలో ఒక బాప్తిజం తీసుకోవడం ద్వారానో సార్వత్రిక సంఘంలోనూ సభ్యుడు కాలేదు. కొంతమంది రాంగ్ ఉద్దేశాలతో బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. పెళ్లి కోసం బాప్తీసాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెస్లీ గారు మా అబ్బాయి పెళ్లి వయసు వచ్చిందని కొంత బాప్తీసం నుంచి పెళ్లి చేసేయండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి బాప్తీసాలు మేము ఇవ్వమ్మా, రక్షణానుసారమైన బాప్తీసం అయితే ఇస్తాం, కానీ పెళ్లి బాప్తీసాలు ఇక్కడ క్రైస్ట్ ఫెలోషిప్ సెంటర్లో ఇవ్వబడవని చాలా ఖండితంగా చెబుతాం. అయితే కొంతమంది రకరకాల ఉద్దేశాలతో బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదా మెంబర్షిప్ అంటే వేరేది అనుకోవచ్చు. కానీ అసలైన దేవుని సంఘంలో సభ్యులు ఎవరు అంటే పాప పశ్చాత్తాపాన్ని పొంది, మారు మనసు పొంది, రూపాంతర అనుభవంలోకి వచ్చి యేసు ప్రభును తమ సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుని, ప్రభువా నీతో నేను సహవాసం చేస్తాను, నీతో నా పయనం, నా గమ్యం నువ్వే, నా ఆధారం నీవే, నా మహిమకు కారణం నీవే, నా రక్షణకు ఆధారం నీవే అని క్రీస్తు ప్రభుతో నిబంధనలోనికి ఎవరైతే వస్తున్నారో వారు క్రొత్త నిబంధన సంఘంలో సభ్యులై ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు ఎంత గొప్ప సంఘానికి వెళ్ళినా, ఎంత గొప్ప సంఘంలో నువ్వు సభ్యుడు అయినా, లేదా ఆచార సంబంధంగా నువ్వు ఏ పనులు అక్కడ నువ్వు చేసినా, నువ్వు ఇంకా యేసు ప్రభు అనే సంఘంలో సభ్యుడిగా అవ్వలేదు. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా మీకు చెబుతున్నా. ఇందులో దాపరికం ఏమిలా. నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణానుభవం లేకపోతే, పాప పశ్చాత్తాపం లేకపోతే, క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, నువ్వు వారానికి ఒక సంఘం తిరుగు, కానీ ఎక్కడా నువ్వు క్రీస్తు ప్రభు అనే సంఘంలో సభ్యుడు కాలేదు. యు ఆర్ ఏ జెంటైల్. నువ్వు ఇంకా అన్యుడిగానే ఉండిపోయావు. వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ నీ హృదయం దేవునికి ఇవ్వలేదు. పేతురు చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పినప్పుడు వారందరూ కూడా పొడవబడ్డారని బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, దే వర్ కట్ ఇన్ ద హార్ట్స్ అనే మాట ఉంది. అంటే హృదయంలో పేతురు గారు వాక్యం చెబుతుంటే హృదయంలో ఏమైందంటే పొడవబడ్డారట. అందుబట్టి ఎప్పుడు నేను చెబుతూ ఉంటానో, దేవుని సందేశం అనేది మనల్ని కొన్నిసార్లు పొడుస్తుంది, బాధ కలుగు చేస్తుంది. కానీ ఈ బాధ కూడా మన మంచి కోసమే, మనల్ని నష్టపరచడానికి కాదు, మనల్ని గాయపరచడానికి కాదు. చూడండి, ఒక రౌడీ షీటర్ చేతిలో లేదా ఒక ముఠా నాయకుడి చేతిలో ఒక కత్తి ఉందనుకోండి, అది ఇతరులని చంపడానికి ఉపయోగిస్తాడు. ఆ పదునైన నైఫ్ లేకపోతే ఆ పదునైన కత్తి మరొకరి గుండెల్లో గుచ్చి, శరీరంలో గుచ్చి వారిని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అయితే మీరు ఓటీలకు కనుక వెళ్తే, ఆపరేషన్ థియేటర్కి వెళ్తే, లేదా ఆపరేషన్ థియేటర్లు కొన్ని హాస్పిటల్లో ఉంటాయి, అక్కడ కూడా డాక్టర్ల చేతిలో ఏముంటాయి చెప్పండి? కత్తులు ఉంటాయి. అదే ఆర్థోపెడిషియన్ అనుకోండి, ఎవరైనా ఎముకల డాక్టర్ గారు అయితే కత్తులు సుత్తులు కూడా ఉంటాయి అక్కడ. వాళ్ళు ఒక తలుపు తయారు చేసేటప్పుడు ఎలాగైతే కొడతా ఉంటారో, కొన్నిసార్లు ఆ ఎముకల్ని అట్లా కొడతారు. వాళ్ళు అంత గట్టి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రాడ్లు వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు గట్టిగా కొడతారు. ఆ శబ్దాలకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం భయపడతారేమో అనిపిస్తుంది. కానీ వారు ఎందుకు చేస్తారు ఆ పని అంటే మనల్ని గాయపరచడానికి కాదు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆ ఇబ్బందులు కూడా మనకేముంటుంది? మంచి జరుగుద్ది. ఆ ఇబ్బందులు కూడా మనం దీవించబడతాము. ఒక రౌడీ షీటర్ చేతిలో ఉన్న కత్తి ఒకరు గాయపరచడానికి ఉపయోగపడితే, ఒక డాక్టర్ గారి చేతిలో అదే కత్తి ఉంటే దాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తాడు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. కొన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు సూటిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు అనిపిస్తుందే, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే ఆయన ముచ్చటిస్తున్నాడు, నాకే ఈ వాక్యం అని అనిపించినప్పుడు అక్కడ దేవుడు నిన్ను సంధిస్తున్నాడని నువ్వు గుర్తించగలిగి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే అంతకన్నా ధన్యత మరొకటి లేదు, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు.